చంటి పిల్లలకి తేనె పట్టే ఆలోచన ఉంటే వెంటనే ఐడియాని మీ బ్రెయిన్ నుంచి డిలీట్ చేసేయండి. మనవరాలు పుట్టిందని ఆనందంలో వాళ్ళ అమ్మమ్మ గారు నాకు ఈ స్వీట్ బాక్స్ తెచ్చి ఇచ్చారు. ఆ కవర్లో చిన్న బాటిల్ కూడా చూశాను. ఏంటి అంటే తేనె. నా అనుమానమే నిజమైంది. ఎంతో కాదమ్మా, కొంచెం నాకు ఇస్తానని చెప్పి అన్నారన్నమాట. కొంచెం కూడా హానే తేనె అనేది బేబీస్కి పట్టడం. ఎందుకంటే ఏ హనీ అయినా సరే, రా హనీ అనే కాదు, ఆర్గానిక్ హనీ, మనకి ప్యాక్డ్ స్టెరైల్ హనీలో కూడా ఈ క్లాస్ట్రిడియం బాటులినం అనే ఒక బ్యాక్టీరియా తాలూకా స్పోర్స్ ఉంటాయి. అవి హీట్ రెసిస్టెంట్గా ఉంటాయి. సో 1 year లో బేబీస్ ఆ స్పోర్స్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయలేవు. సో అవి జర్మినేట్ అయితే, ఆ స్పోర్స్ జర్మినేట్ అయ్యి టాక్సిన్ ప్రొడ్యూస్ అవుద్ది. అది పాయిజన్ లాంటిది అనమాట. అది ఇన్ఫాంట్ బోటులిజంకి దారితీస్తుంది. ఇదేంటంటే బేబీ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మస్కులర్ వీక్నెస్, పెరాలసిస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. సో తేనె కొంచెం అయినా సరే హానే. సో దయచేసి పిల్లలకి పట్టించకండి. ఇతరితర కారణాలకు కూడా, అప్పుడే పుట్టిన పిల్లలకే కాదు, బేబీ మోషన్ సరిగ్గా వెళ్ళకపోయినా, బేబీకి దగ్గది వస్తున్నా కొంచెం పట్టిద్దామని చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో దయచేసి 1 year లో పిల్లలకి తేనె అనేది పట్టద్దు. 1 year దాటిన తర్వాత కొంచెం ఎలర్జీస్ అవి చూసుకుని మెల్లగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు తేనె.